మ్యాక్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. హీరో పేరు మ్యాక్స్, ఆర్తి మీనాలు అక్కడి లేడీ కానిస్టేబుల్ పేర్లు, రూప అనేది అక్కడికి వచ్చే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇక విలన్ సునీల్, అక్కడ శివశక్తి అనే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల్ని ముఖ్యమైన ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రభుత్వం మార్చడం కోసం కుట్ర జరుగుతుంటుంది. అక్కడ మన తెలుగు నటుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేస్తున్న విలన్. దీన్ని అరికట్టడానికి అప్పుడే తల్లితో పాటు అక్కడికి సస్పెన్షన్ గురై ఆ తర్వాత డ్యూటీలోకి ఎక్కుతున్నటువంటి సుదీప్, హీరో కిచ్చా సుదీప, ఈ వన్ ఆఫ్ ద నిర్మాత కూడా ఈ సినిమాకి, అతను వస్తాడు అక్కడికి. 2 గంటల 13 నిమిషాలు ఎడితో ఉన్నటువంటి తెలుగు కన్నడ భాషలో రూపుదిద్దుకున్న ఈ సినిమా, అంటే కన్నడ సినిమా తెలుగుకు డబ్ అయింది. ఈ సినిమా జనర్ వచ్చేసి యాక్షన్ డ్రామా. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 25 డిసెంబర్, క్రిస్మస్ రోజు ఈ సినిమా విడుదలైంది 2024న. ఇక ఈ సినిమా తారాగణం గురించి వస్తే కిచ్చా సుదీప, అర్జున్ మహాక్షయే మనకు మ్యాక్స్ అని. ఈ మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం ఒక రేంజ్ ఉండాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ రూప పాత్రలో, సంయుక్త హోర్నాథ్ హీరోయిన్ పాత్రలో, ఆ తర్వాత సకృత వాగ్లే ఇంకొక నటి పాత్రలో, వీళ్ళు ఆర్తి చెప్పాను కదా ఇందాక పేర్లు, ఆ పేర్లతో ఉంటారు ఇక్కడ. తర్వాత సునీల్ విలన్గా, తర్వాత ఇలవరసు దాసు అనే పాత్రలో ఇలవరసు, తర్వాత రెడిన్ కింగ్స్లే ఒక ఇంపార్టెంట్ పాత్రలో, ప్రమోద్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాకి దర్శకుడు విజయ్ కార్తికేయ, ఎస్ థాను నిర్మాత, ఇక బి అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి మ్యూజిషియన్. ఇక సినిమా ఎలా ఉంది అంటే, ఒక 2 మినిస్టర్ కుమారులు ఒక 13 ఏళ్ల బాలికను నగ్నంగా చేసి రేప్ చేస్తారు. ఆ నగ్న దృశ్యాన్ని కూడా మనకు మార్ఫింగ్ చేసి చూపించారు. చేసిన తర్వాత వాళ్ళు అనుకోకుండా వీళ్ళు పోలీసులకు పట్టుబడిన తర్వాత వాళ్ళని స్టేషన్కి తెచ్చిన తర్వాత తెల్లారి కిచ్చా సుదీప రాబోతున్నాడు. అది కథ అంతా 24 గంటల్లో జరిగే కథ. ఆమె తల్లితోటి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ డిక్కీలో ఈ అమ్మాయి నగ్నదేహాన్ని చూసినటువంటి ఒక కానిస్టేబుల్ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తిని చంపేసిన తర్వాత ఆ పెద్ద గొడవలు జరుగుతాయని చెప్పి భయపడుతుంటారు. సునీల్ యొక్క తమ్ముడు తర్వాత వాళ్ళు విలన్స్గా ఉంటారు. ఇక మినిస్టర్ కొడుకు ఇది చంపేసింది. వాళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో వీళ్ళు ఇంకా స్టేషన్లో భయపడుతూ ఉంటారు. ఖైదీ సినిమాని పోలిన సినిమా ఉంటుంది. ఖైదీ సినిమాని పోలినట్టుగా ఉంటుంది సినిమా. స్టేషన్ ఏమో స్టేషన్ లాగా ఉండదు, మనకి ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఒక డిఫరెంట్గా చూపించారు. లాంగ్లో ఒక సెట్ లాగా ఉంటుంది. సరే, అది అందులో ఆ పోలీస్ స్టేషన్, పొడవైన పోలీస్ స్టేషన్లో పాత రోజుల్లో పోలీస్ స్టేషన్ అన్నట్టుగా చూపించారు. అందులో ఇంకా ఒక దుండగులు ఈ మినిస్టర్స్ కొడుకు చనిపోయే ముందు, 2 కొడుకులు వాళ్ళ కొడుకు ఇంకొక ఫ్రెండ్ చనిపోయే ముందు ఒక లేడీ కానిస్టేబుల్ ఇలా స్తనం కనబడేలాగా గుంజేస్తారు, ఇట్లా బట్టలు చింపేస్తారు. ఆమె స్తనం బయటకు వస్తుంది. అయిన తర్వాత ఆమె అలా మూమాటంగా బయటికి వెళ్ళిపోతే వాడిని కొట్టి పట్టుకొస్తారు లోపలికి. అది మిగతా వాళ్ళు భయపడుతుంటే సుదీప తీసుకొచ్చి ఇంకా డ్యూటీలో చేరకముందే తీసుకొచ్చి లోపలేస్తే దాసు బయటికి వెళ్తున్నాను, మా ఆవిడకి బాగాలేదంటూ బయటికి వెళ్ళినట్టు చేసి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. తీరబోతే దాసు భార్య, ఆమె కొంచెం భారీ శరీరంతో బాగా సెక్సీగా ఉంది, పెద్ద ఆమె. ఆమె బయటే ఆరోగ్యంగా తిరుగుతుంది. ఆమె కూడా డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఈమె బయటే ఉంది కదా, ఈయన ఎందుకు వెళ్ళండి అని చెప్పి అప్పుడు బయటకు వస్తే ఇక్కడ రూపాయి అనే ఇన్వెస్టిగేషన్, ఆమె విలన్ సైడ్ మనిషి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా విలన్స్ కొమ్ము కాస్తూ సునీల్ తరఫున. సునీల్ విలన్గా అద్భుతంగా రాణించాడు. వచ్చి ఆమె టేకప్ చేస్తుంటుంది. కాళ్ళకి అక్కడ మొత్తం ఆయుధం రూమ్లో వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆ గుర్తులు తెలియకుండా వీళ్ళన్నీ తీసేస్తారు. ఆ కాలికి రక్తం అంటించుకొని ఆ DNA కోసం బయటకు వచ్చిన తర్వాత వర్షం పడుతుంది. సుదీప ముందు ఒక పాట లాంటిది ఒకటి, అరణ్యంలో ఒక ఇది వచ్చింది, లేడీ పిల్ల వచ్చింది, ఆ టైప్లో ఏదో పాట పాడతాడు. మొత్తానికి ఆ కాలుకున్నటువంటి గుర్తులు పోతాయి. ఆయనకు మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్కి డౌట్ వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా రాణించేది. సుదీప కూడా అద్భుతంగా స్టార్ ఇమేజ్తో, కన్నడ స్టార్ హీరో అతను, చాలా బాగా చేశాడు కిచ్చా సుదీప, వన్ ఆఫ్ ద నిర్మాత కూడా ఇందాక చెప్పినట్టుగా. అలాగా ఇంకా ఏం జరుగుతుంది అనేది మనకు ఉత్కంఠగా, అసలు ఆ టైం మ్యాక్స్ అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠగా భరితంగా ఉంటుంది కదా. మొత్తానికి ఏంటంటే ఆ మినిస్టర్ చనిపోయిన విషయం తెలియకుండా, ఆ పిల్లలు చనిపోయిన విషయం తెలియకుండా పోలీస్ స్టేషన్ 2 దారులు ఉంటాయి. ఆ 2 దారులకు విలన్ గ్యాంగ్ ఖైదీ సినిమాలో లాగానే, ఖైదీ సినిమాలో లాగానే అటు ఇటు కొమ్ము కాస్తే మధ్యలోంచి ఇంకో రూట్లోంచి వీళ్ళు వెళ్ళిపోతారు.
సో దాసు ఈ పని ఎందుకు చేశాడంటే 13 ఏళ్ళ కూతుర్ని తన కూతురులాగా అనుకొని ఇంత దారుణం చేసిన నా కొడుకులను బతకొద్దు అన్న ఉద్దేశంతో నేను చంపానని చెప్తే అతను రక్షించడానికి వీళ్ళు ఎంతో కష్టపడి లాస్ట్కు మినిస్టర్ కొడుకుల్ని శైలాల్ని మాయం చేసేసి ఆ పార్టీ శివశక్తి పార్టీ నుంచి వీళ్ళు మినిస్టర్లు బర్తరఫ్ అయినట్టుగా చూపించి ఆ ఎమ్మెల్యే పోస్టులు కూడా ఓడినట్టుగా చూపించి లాస్ట్లో వీళ్ళ గెలుపు ఆ సుదీప్ ఎలా గెలిచాడో ఆ టెన్షన్ ఎలా ఉంది అనేది చూపిస్తారు. ఆ ఇద్దరు నేను ముందులే చెప్పుకున్నట్టుగా ఫస్ట్ లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరిని చాలా గ్లామర్గా చూపించారు టైట్ ఫిట్స్ తోటి. అట్లాగే ఇట్లా గుంజేసిన దగ్గర కూడా గ్లామర్ కనబడుతుంది మనకి. సో టైట్ ప్యాంట్లతో చూపించారు హీరోయిన్లను. ఆ సాంగ్ కూడా ఫస్ట్ సునీల్ క్లబ్ సాంగ్ దగ్గర ఒక సాంగ్ బాగుంటుంది. ఆ తర్వాత వచ్చే 2 పాటలు కూడా ఆకట్టుకుని మొత్తం 3 పాటలు బాగుంటాయి. మ్యాక్స్ సినిమా మంచి రియల్ మ్యాక్సిమం యాక్షన్ సినిమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సుదీప్ ఫైట్స్కి, ఆ తర్వాత సుదీప్ స్టైల్కి, అతని గడ్డం కొంచెం తగ్గించుకొని చెప్పమని చెప్పి తల్లి చెప్పడము, ఆ తల్లి తర్వాత ఇంటికి ఎవరో వస్తే వాళ్ళు చంపడానికి వచ్చిరేమో అనుకుంటే వాళ్ళేంట ఆ తల్లి దీన్ని పంపించడం బయటికి. ఫ్యామిలీస్కి ఏ రకంగా భయాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో చేరిన పోలీసు వాళ్ళకి ఏ రకంగా భయాలు ఉంటాయి, కొంచెం గుండా గ్యాంగులు పెద్ద గ్యాంగులు ఉన్నప్పుడు తమ కుటుంబం రక్షణ కోసం వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో ఆ మినిస్టర్స్ కొడుకులు చనిపోయిన 24 అవర్స్ లోపల ఆ లాస్ట్కు కూడా ఆ శవాలు మాయమైపోయినాక ఎవడు ఆ మినిస్టర్ ఏమా కోత అన్నట్టుగా లాస్ట్ చెప్తే అర్థమైంది సార్ అని చెప్పడంతో సినిమా ఎండ్ అవుతుంది. మ్యాక్స్ అనే సినిమా ముఖ్యంగా ఒకటే లొకేషన్, సింగిల్ లొకేషన్, ఆ పోలీస్ స్టేషన్లోనే కథ జరుగుతూ ఆ రోడ్ల మీదే మిగతా కథ చేసుకుంటూ ప్లాన్ చేసిన విధానం బాగుంది. సో సుదీప యాక్ట్ చేసిన ఈ సినిమా కన్నడలో పెద్ద హిట్గా నిలిచింది. తెలుగులో డబ్ అయిన సినిమా ఇక్కడ కూడా మంచి ఒక స్పందనని రాబట్టుకుంటుంది. హీరోయిన్స్ చేసిన వాళ్ళు కానీ ఆ లేడీ కానిస్టేబుల్ చేసిన వాళ్ళు అందంగా ఉండి సినిమాకు బాగా అట్రాక్ట్ అయ్యారు. అట్లాగే సునీల్ కమెడియన్ నుంచి వచ్చి పుష్పతో విలన్గా మారినటువంటి సునీల్ అంతకుముందు 2-3 సినిమాలు డిస్కో కింగ్ లాంటి సినిమాల్లో తెలుగులో కూడా విలన్గా చేసిన సునీల్కి ఇంకా ఈ పూర్తి స్థాయి విలన్ పాత్రలు వస్తున్నాయి. జైలర్ తర్వాత ఈ సినిమాలో కన్నడ సినిమాలో కూడా విలన్గా చేయడం జరిగింది. వంశీకృష్ణ మన తెలుగువాడు ఇందులో మంచి విలన్గా రాణించాడు. సో అక్కడ ఒక దిక్కు చీఫ్ మినిస్టర్ని మార్చే ప్రయత్నంలో ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ అక్కడ అతను బిజీగా ఉండగా ఇక్కడ మినిస్టర్స్ కొడుకులు ఇద్దరు చనిపోతే అని ఏ రకంగా రూప వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుందో, లాస్ట్కి ఆమె ఏ రకంగా సస్పెండ్ అవుతుందో ఇవన్నీ చూపిస్తూ కిచ్చా సుదీప ఏ రకంగా గెలిచాడు అన్నది మిగతా కదా. యాక్షన్ ప్రియులను అతి గొప్పగా ఆకట్టుకునే సినిమా ఇది. చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంది, అట్లాగే చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది. సో 24 అవర్స్లో జరిగేటువంటి ఉత్కంఠభరితమైన ఈ కథను మిస్ కావద్దు. యాక్షన్ ప్రియులు ఖచ్చితంగా చూడవలసిన సినిమా మ్యాక్స్. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే అలా నరాలు తెగే ఉత్కంఠ అంటారు కదా, అంత ఉత్కంఠగా ఈ సినిమాను, ఆ తర్వాత మంచి గ్లామర్తో ఇందాక చెప్పినట్టుగా టైట్ ఫిట్స్తో పోలీస్ పాత్రల్ని రూపుదిద్దుకుంచి రూప కానీ ఆ తర్వాత ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కానీ సినిమా అంతా కనబడుతూ మనకు కనువిందు చేస్తారు. సినిమా మంచి సినిమా, ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో మన కిచ్చా సుదీప్కి ఒక మంచి పేరు ఉంది. సో అంతకుముందు ఒక 3D సినిమాతో కూడా అలరించినటువంటి కిచ్చా సుదీప ఈ సినిమా ద్వారా మరోసారి తన స్థాయి ఏందో చూపించాడు. సో కిచ్చా సుదీప్కు మరోసారి శుభాకాంక్షలతో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కిచ్చా సుదీప్కి ఇచ్చినటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ కూడా తెలుగులో అద్భుతంగా ఉంది. వాయిస్ ఆ మొగ గొంతు కంఠం ఎవరైతే ఇచ్చారో చాలా అద్భుతంగా చెప్పాడు. సో మిగతా డబ్బింగ్లు కూడా మనకు ఇలవరసు పాత్ర కానివి బాగా ఆకట్టుకుంటాయి. ఇలవరసు కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు, ఆయన భార్యగా చేసిన ఆమె కూడా చూడడానికి చక్కగా ఉంది. సో ఒక ఆకట్టుకునే సినిమా ఇది. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే నూతన సంవత్సరం 2025కి స్వాగతం చెబుతూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ మీ బల్యం వేర్మాధవ్. నమస్తే, జై హింద్.